ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓ మధు. సో వారం కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు రావాలి అని చెప్పేసి అన్న ప్రయత్నంలో నేను ఇంకా నా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాను. మరి ఈ ప్రయత్నంలో భాగంగా మరి ఈ వారం ఈ రోజు మీ ముందుకి నెల్లూరు స్పెషల్ చూపించడానికి మా అత్త వచ్చారనమాట. నెల్లూరు నుంచి. నెల్లూరు వంటకాలు ఆవిడ చాలా బాగా చేస్తారు. మరి చూద్దాం నెల్లూరు స్పెషల్స్లో భాగంగా సీ ఫుడ్ చాలా మందికి ఇష్టం కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టము. ఒక మంచిది నువ్వు అప్పుడప్పుడు రేర్గా తినేది నేను పరిచయం చేస్తాను బుజ్జి అన్నారు. సరే రేర్గా తినేది కదా ఏంటి చూద్దాము, అన్ని కూడా తిని తీరాల్సిందే మనం. ఏమిటండి మీరు మాట్లాడేది? మనిషి అన్నాక మళ్ళీ ఇలాంటి జన్మ రాదు, అన్ని కూడా టేస్ట్ చేయలేం కదా. ఉన్నప్పుడే A to Z ఎన్ని తినాలనుకుంటే అని తినేయాలి అంతే. అది కూడా కరెక్ట్ కదా సార్. మా అత్త మా అమ్మ రెడీగా ఉన్నారు. మరి ఏ వంట పరిచయం చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వచ్చేసాను, ఇదిగో మా అత్త కుమారి, మా అమ్మగారు ఇందు గారు ఆల్రెడీ జున్నుతోటి మీ అందరికీ పరిచయం అయిపోయారు కదా. సరే మరి అక్కడ స్పెషల్స్ కారం దోశ నాకు బాగా తెలుసు, నెల్లూరు చేపల పులుసు అని నాకు బాగా తెలుసు. ఇంకా ఏమేమి బాగుంటాయి అక్కడ? చికెన్ గారెలు బాగుంటాయి. నాటుకోడి చికెన్ గారెలు. నాటుకోడి చికెన్ అండ్ గారెలు అనమాట. ఓకే, నువ్వు ఒకసారి నాటుకోడి చికెన్ తిన్నావు, ఎంత బాగా చేసింది అని చెప్పేసి తెగ పొగిడేసింది అమ్మ. మరి ఇప్పుడు చేయించుకుంటావా? మరి చేయించుకుందామా? ఓకే, వచ్చినప్పుడు ఎందుకు వదిలి పెట్టాలి? అయ్యో అక్కడ వంట నేనే చేయాలి, ఇక్కడికి వచ్చినా కూడా ఇగో కెమెరా పెట్టి నా చేత వంట చేయించేస్తున్నారు అది కూడా కరెక్ట్ కదా సార్ అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. అదే లేదు. సరే ఇప్పుడు ఇంతకీ ఏ వంట చేసుకోబోతున్నాం మనం? పీతలు చేద్దాం అనుకుంటున్నాను మధు. పీతలు ఒకసారి ఏమైంది తెలుసా, పీతలు అని చెప్పేసి నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేశాను. అది 2.2 మిలియన్ కి రీచ్ అయింది అనమాట. పీతలు తినడం ఎలా అని చెప్పేసి పెట్టాను. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హోప్ నాకు డెఫినెట్ గా ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సరే నువ్వు ఎన్నిసార్లు చేసావు పీతలమ్మా? 10 times చేసుంటాను బుజ్జి. 10 times చేసావు. నీ పీతల గారికి అందరూ కూడా శబాష్ అన్నారా? సూపర్, ఇప్పటికీ మర్చిపోలేదు అది. పృథ్వీ, సంకట్ బాజీ, సాయి వీళ్ళందరూ తిన్నారు. ఇంకా చాలా బాగుంది, ఇందత్త చేసిన పీతల కర్రీ చాలా బాగుంది అన్నారు. సో మరి కాకినాడలో ఉండే మా పెదబాజీ వీళ్ళందరూ కూడా టేస్ట్ చేశారు, ఇప్పటికీ మర్చిపోరంట. మరి చూద్దాం పెదబాజీ, మరి ఇప్పుడు మా అత్త చేస్తుంది, మరి చూద్దాం మరి మా అమ్మ టేస్ట్ ని డామినేట్ చేస్తుందా లేదా అన్నది. ఎందుకంటే అప్పుడు నేను తిన్నానో లేదో, ఒకవేళ తిన్నా కూడా టేస్ట్ నాకు గుర్తయితే లేదు. తిన్నావు కానీ కారం అయితే నువ్వు వస్తువు తినేదాని కాదు, దగ్గరికి రానిచ్చేదాని కాదు. నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత నీకు కారం అలవాటైంది. బిడ్డకి విడుదల ఎప్పుడు కారం తినేదానివి కాదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో జంక్ ఫుడ్ అవి ఇవి, హాస్టల్ ఫుడ్, హోటల్ ఫుడ్ అన్ని కూడా తిని బాగా నాకు కారం అన్నది అలవాటు పడింది. నాన్ వెజ్ లో కారం లేకపోతే బాగోదు అసలు. అవును, కొంచెం కారం వేసుకుంటాం అందులో, మసాలా కారం కూడా. దీనికి కోపం వచ్చేసింది, నేను తినకూడదని చేసావా అలాగాని. ఇది హైదరాబాద్ వచ్చాక అలవాటైంది. బాగా తిన, నేనే షాక్ అయ్యాను. అస్సలు కారం తినేది కదా, రసం వేసి పెట్టినా కారం అనేది. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పెరుగన్నం తినేది, అందరూ నన్ను అనేవారు ఆ తెల్లగా ఉన్న అమ్మాయికి పెరిగేసి పెడతా పెట్టి బలం ఉండదు అదే తినేది. అయితే అందుకనే నేను తెల్లగా ఉన్నాను అందరూ అడుగుతూ ఉంటారు, మాధురి నువ్వు ఎందుకు ఇంత తెల్లగా ఉన్నావు పని. అది మా అమ్మ నాకు పెరుగన్నమే పెట్టేసి నన్ను తెల్లగా పుట్టేవే బాబు. వచ్చేది కదా, అందరూ తినేస్తారు. అలాగైతే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? సరే అయితే పెరుగన్నం తోటి పెరుగన్నం తింటే శుభ్రంగా తినేసి పడుకుంటే మాత్రం కావాలనుకున్న వాళ్ళు ఇలాగా వచ్చేస్తారు. సరే ఇప్పుడు మరి మన మాటలు అన్ని పక్కన పెట్టి ఆ పీతలు ఎలానో చూసేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. అమ్మో పీతలు రెడీగా ఉన్నాయి. కంపు ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నారు, ఇందాక నుంచి పీతలు అని చెప్పరే మీరు. ఓకే చేద్దాం. ఇది దీన్ని ఏమంటారంటే గుడ్డు పీత అంటారు. గుడ్డు పీత ఎలా తెలుస్తుంది అది? ఆహా, ఆ మచ్చలు. ఇదేమో చుక్క పీత అంటారు. చుక్క పీత. ఓకే, ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చాలా రకాలు ఉంటాయి. ఇది స్పాంజ్ లో ఉంది, ఇక్కడ ఇదేదో స్పాంజ్ లో ఉంది. కొంతమంది స్పాంజ్ కాదు, ఇది గుడ్డ అంటారు. గుడ్డ జన అంటారు. సెనా పిల్లలు వస్తాయి కదా, పిల్లలు పెడతాయి, దాంతో పిల్లలు వస్తాయి. ఓ అవునా, ఓకే. పీతలో సెనా, దాంతో ఇలాగా దీంతో పిల్లలు వస్తాయి. ఓకే, మనం వలుచుకునే ముందు ఇలా చేసేసుకోవాలన్నమాట.
ఇందులోనే చాలా ఇసుక అది ఉంటుంది. ఆహా. అంటే ఎక్కువ సముద్రంలో ఉంటాయి కదా, ఉమ్. ఇలా చేసేసుకొని ఇలా ఇవన్నీ ఇరిపేసుకోవాలి. అట్లా కాళ్ళు అమానుషంగా మనం ఇరిపేసుకోవాలన్నమాట. మరి అయ్యో. అన్ని టే 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 టే. పీత పీత ఒకవేళ దానికి ఒక మనసు ఉంటే నిజంగా ఎంత తిట్టుకుంటుందో కదా. చేసేసుకోవాలి. ఇలాగా లేదు ఇలా ఉంచుకొని మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. ఆహా. అవును, కొంతమంది ఆ కాళ్ళతోటే ఉంటుంది ఉంటాయి కదా. కదా, అలాగనే చేసుకోవచ్చు. ఓకే. మన ఇష్టం, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటాయి. చాలా కష్టం కదా ఇది నిజంగా. కష్టం. ఓ అబ్బా. నీట్గా చేసుకోవాలి. ఏంటది ఎల్లో కలర్ లో అలా ఉంది? అందులోని ఇది ఉంటాయి కదా కొవ్వు అనేది, ఓకే. అలా అలా అన్నమాట. కొంతమంది ఇలా కూడా వేసేసుకుంటారు దీన్ని కూడా. ఆహా. మనం తినాం కదా, అలా నీట్గా చేసుకోవాలి. మనం ఇంట్లో నీట్గా చేసుకుంటాం కదా, నీట్ గా క్లీన్ చేసి ఇగో ఇప్పుడు ఆ కొవ్వు ఏదైతే ఉందో అదంతా మనం అది వదిలేస్తారు, వాళ్ళు తీయరు. వాళ్ళు తీరు నిజంగానే కమర్షియల్ గా. అది అలా అంతా వేసుకుంటే నీసు వాసన వచ్చేస్తుంది. ఇవి తీసేస్తాను. దీనికి ఎక్కువ ఉన్నాయి, ఇవి చేస్తాను. ఇవి ఇటు సైడ్ లాస్ట్ ఇవి తీసేస్తారు, చిన్నవి తీసేస్తారు కాళ్ళు ఉంచుకునేటట్టయితే. మామూలుగా దాంతో కూడా ఏదైనా చేస్తారా? అది చేసుకుంటారు, ఇందులోనే వేసేసుకుంటారు వేసుకునే వాళ్ళు, తినేవాళ్ళు. ఆహా. నేనైతే వేయను. ఓకే. నీ సువాసన అది ఉంటుంది, బాగోదు. కొంతమంది తినేవాళ్ళు అందుకే దానికే ఉంచేసుకుంటారు, వేసేసుకుంటారు. ఓకే. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకుని వేయించేసుకుంటాం. డ్రై రోస్ట్ ఇలా వేయించేసుకుని పౌడర్ రెడీ చేసుకోవాలి. ఈ పీతల కూరలకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, అలాగే మన సీక్రెట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అలానే రెడీ చేసుకున్న పీతలు. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటి? నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఓ, ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఆ నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. కొంచెం పీతలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. కాసేపు నూనెలో మనం మొత్తం పీతల్ని బాగా వేయించేసుకోవాలన్నమాట. తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ పీతలు కాస్త అంటే ముందుగానే ఒలిసి పెట్టుకుని ఆ తర్వాత అన్ని రెడీ చేసి పెట్టుకుంటే నీరు వచ్చేస్తుంది అని. నీరు వచ్చేస్తుంది అంటే పాడైపోతాయి, స్మెల్ వస్తుంది ఎక్కువ. అలా అవ్వకుండా ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని చేసి పెట్టుకోవాలి. మనం లేట్గా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు. టమాటా ముక్కలు. నా వల్ల కాదు తెలుసా, సిమ్లో పెట్టి ఇంతసేపు స్టవ్ దగ్గర నుంచోవడం అంటే నా వల్ల అసలు కాదు. మీకు నాలానే స్టవ్ దగ్గర ఇంతసేపు స్పెండ్ చేయడం అంటే కష్టమా? కానీ కష్టమైనా ఇష్టంగా మనం పీతల కూర తినాలంటే ఈ మాత్రం కష్టం తప్పదన్నమాట. సిమ్లో పెట్టుకుని చేస్తే ఏ వంటన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ అయితే మనం నూనె ఎక్కువ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నట్టుగా కొంచెం కొంచెం తగిలిద్దాం, బ్రషింగ్ చేద్దాం అంటే కుదరదు. ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం వేసుకుంటున్నాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కారం అంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్య చాలా మంది తక్కువ కారం తింటూ ఉంటారు. కాకపోతే ఇంట్లో చేసుకున్నది అయితే కాస్త కారం ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో ఇది కారం డబ్బా. మా ఇంట్లో మేము వాడే కారము ఇది మళ్ళీ రీఫిల్ చేయాలి. ఇదిగో అసలు ఎంత గుమగుమలాడిపోద్దంటే, సో ఇది మా అత్తయ్య చేసి పంపిస్తారనమాట పాలకొల్లు నుంచి. సో ఇది స్పెషల్ ఊరు కారం. ఇందులో ఏంటంటే మనకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఏంటిది అంటే వాంటాలు అంట. మీకు తెలుసా? మీకు తెలియదంటే కనుక మీ పెద్దవాళ్ళని అడగండి, తెలిస్తే కనుక నాకు తెలుసు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వాంటాలు కూడా వేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇది వంట రాని వాళ్ళు
ఏదో ఒకటి చేద్దాంలే అని చేసినా కూడా అది చాలా చాలా బాగా తయారవుతుంది అనమాట టేస్టీగా. సో అది స్పెషల్ కారం, ఇది ఖచ్చితంగా అందరి ఇళ్లలోనే ఉండాలన్నమాట. బయట అలా పచ్చికారం తయారు అయితే చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. అవును, మనం తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే బయట కారాలు వాడేసి గ్యాస్ట్రిక్ అది రాకుండా ఇదైతే బెటర్ అనమాట. అవును, ఇదైతే బెటర్. వేసేస్తున్నాను చింతపండు పులుపు. చింతపండు కొంచెం ఉప్పు పడుతుంది. స్పైసీగా భలే అయితే ఉంది. పులుపు ఉందా? పులుపు కూడా పర్వాలేదు, కొంచెం తక్కువ. ఇప్పుడు వేయించేది అంత పడుతుంది ఈజీగా. కొంచెం కూడా వేయచ్చు. స్మెల్ వచ్చేస్తుంది కదా, స్మెల్తో చెప్పేయచ్చు. స్మెల్ బట్టి ఇందులో ఉప్పు సరిపోయింది లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ తెలిసిపోతుంది అనమాట. కొంచెం దానిపైన ఫోకస్ చేసామంటే ఇందులో ఏం తక్కువ ఏం ఎక్కువ అని చెప్పేసి మనం రుచి చూడకుండానే చెప్పేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఆ పౌడర్ వేసేయచ్చు. ఓకే, ఈ పౌడర్ ఏంటంటే మనము ముందుగా అన్ని కూడా వేయించుకున్నాం కదా, ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, ఇలాచి, చెక్క మొగ్గ, అదే ఇవన్నీ వేసి మొత్తం అంతా వేసేయచ్చా? వేసేయచ్చు. ఇదే అసలైన సీక్రెట్ సూపర్ మసాలా. ఓకే, అయిపోయింది. మా పీతల కూర రెడీ అయిపోయిందో. సిమ్లో ఉంటే ఒక 20 మినిట్స్ 20 మినిట్స్ చూసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాసేపట్లో గుమగుమలాడిపోతుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపించేస్తూ ఉంది. గుమగుమలాడిపోతుంది. గుమగుమలాడిపోతుందా? గుమగుమలాడిపోతున్నది ఏ కూర అయ్యి ఉంటుందో చెప్పగలవా? నాకు తెలుసు, మసాలాలు అయితే అదిరిపోయింది. చికెన్ అయితే కాదు, పొద్దున అయిపోయింది. ఏంటి ఏమంటున్నానండి? చికెన్ కి రెగ్యులర్ గా మనం చేసుకునే చికెన్ కి స్మెల్ వస్తుందా? రాదు. ఇదేదో నాన్ వెజ్ లో ఉంది. నాన్ వెజ్ లోనే ఫిష్ సంబంధించింది ఏదో. ఏది ఏమై అక్కడికి వెళ్ళకుండా చెప్పాలి. అక్కడికి వెళ్ళకుండా చెప్పినా అయితే నాకు తెలిసి స్మెల్ పీతల కూర ఏమో అనుకుంటున్నా. స్నిఫర్ డాగ్ లాగా నాకు తెలిసి పీతలు అనుకుంటున్నాను. అవునా? కరెక్ట్, పీతల కూర. నిజంగా పీతల కూర టేస్ట్ బాగా చేసిన వాళ్ళకి ఆ స్మెల్ ఎక్కడ వచ్చినా కూడా పసిగట్టేస్తారు. అవును, పీతలు ఎన్నిసార్లు తిన్నావు ఇప్పుడు వచ్చి? తెలీదు, చాలా పీతలు తినేసా. లేదే, పిల్లలకి ఎప్పుడన్నా తీసుకొచ్చి పెట్టావా పీత ఇదిగో అని? పీత ఎప్పుడన్నా తినరా నేను ఎన్నిసార్లు బతికి తిన్నావు అసలు? ఒక్కసారి తిను, ఆ పీత లెగ్ పీస్ ఇట్లా పట్టుకి నీకు కరికి అట్లా తిన్నామంటే దాని ఇదే తెలుస్తుంది. ఎందుకు చెప్పు, ఇంకెక్కడుందో అక్కడికి మరుగుతుంది. ఇదిగో పీతల కూర ఎలా ఉందో చెప్పాలి. అబ్బా బస్ బాబా ఏముందిరా నాయన, నిజంగా సూపర్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మొన్న నేను బార్బిక్యూలో తిన్నాను చూడు, పీతల టక్ టక్ మామూలుగా తీసుకుని తిన్నాను. అది ఇంత స్మెల్ లేదు. కమర్షియల్ గా చేసిన దానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. చూస్తాను లాలజం లీక్ అయిపోతున్నాడు. అయ్యో ఇచ్చేసి వావ్, కొంచెం రైస్ ఉంది కదా మన దగ్గర. రైస్ ఉంది, ఇంకాస్త మరిగిన తర్వాత ఎందుకంత ఆత్రం? మాట్లాడుకోవటాలు లేవు. వేడివేడిగా ఎట్లా ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్ని ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తావా? ఒకసారి బో, చాలా బాగుందిరా. నువ్వే చేసావు ఇది? నేనే చేశాను. నమ్మసక్యంగా లేదు. నేనే చేశానంటే తగ్గొచ్చింది. నీకు నిజంగా తగ్గొచ్చిందా? పీతలు కూడా తిని తగ్గొచ్చిందా? లేదురా, ఇది నువ్వు చేసావంటే మాత్రం ఇది కళ. మీరంతా ఎలా కనిపెట్టారు అనిల్ గారు? నీ దగ్గర ఇంత కళ ఉంటే బాగానే ఉండేది కదా వంటల్లో. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. వంటల ప్రోగ్రామ్ యాంకర్ అండి నేను, నన్ను పట్టుకుని చూడండి. వంటల ప్రోగ్రామ్ యాంకర్ మాత్రమే, వంట చేసే మనిషి అయితే కాదు కదా. నేను చేస్తాను. నేను ఇప్పుడు చూసాను, డెఫినెట్ గా చేస్తాను ఇంకోసారి. ఇది నిజంగా నువ్వే చేసావా అని షాక్ అవుతావు అనమాట. చూద్దాం, ఇది పట్టుకొని
అయ్యో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేయలేదు. స్టవ్ ఆఫ్ చేయమంటావా వద్దా? ఎప్పుడైనా సరే ఇలా మరుగుతున్నప్పుడు గ్రేవీ ఇలాగా మిసులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇట్లా పెట్టుకుని వేడివేడిగా కాలుతుంది, కానీ అయినా సరే టేస్ట్ అద్దరిపోతుంది. ఇట్లా వేస్తే ఇట్లా ముక్కని ఇలా ఇరిసి అబ్బో కాలుతుంది రోజు మరి వేడి వేడిగా పొయ్యి మీద నుంచి తీసుకుంటుంది. తీసుకుంటుంది. ఇలా అలజనం ఫస్ట్ టేస్ట్ వస్తావా? అంత వేడిగా నేను తినలేను. ఇదే నెల్లూరు స్టైల్లో ఉందండి ఇది. మరి అంతే కదా, అత్తాడు నెల్లూరు వాళ్ళే కదా. అవునా? నెల్లూరు స్టైల్లో. ఇందులో ఏంటంటే మెయిన్ మసాలా పొడి ఉందని, ఆ మసాలా పొడే మెయిన్ టేస్ట్ అన్నమాట. వావ్, ఇది ఇట్లా పట్టుకుని పొగలు వస్తున్నాయి అంతలాగా. చాలా కాలం మంది పీతలు కుడుతుంది. పెట్టు, నువ్వు తింటుంటే నాకు తిన్నాను, టెంప్టింగ్ గా ఉంది. సరే అందులో పెట్టి రైస్లో పెట్టి మిక్స్ కాదు, అందులో లోపలదే సాఫ్ట్ అసలు అది పెంకితో కూడా తినొచ్చు. ఎందుకంటే ఇది ఇవైతే కాళ్ళు అయితే ప్రాబ్లం కట్టుకుంటే, ఇది అవసరం. ఇది ఫ్లష్ ఇందులో మిక్స్ చేసుకుని తింటే తిని చూడు, నీకు బాగుంటే ఓకే. బాగుంది కదా? నాన్ వెజ్ అద్రిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, సరే బాగుంటుందేమో. చాలా బాగుంది. ఇంట్లో చేసిన పీతల కర్రీ నెల్లూరు స్పెషల్. సో చెప్పినట్టుగా చేసుకుంటే కనుక మాత్రం అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో మేమైతే ఇప్పుడు ఒక పట్టాలన్నమాట. 2 రోజులు దాచుకుని తిన్నా తప్పలేదు కదా. బాగుంది, అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ముక్కంతా కూడా మనము ఆ పీత అంతా కూడా చక్కగా నవ్వులేసి మింగేచ్చా. ఇదే మింగేచ్చు. అవును, సెపరేట్గా వచ్చేస్తున్నట్టు ఏం లేదు హార్డ్ పార్టికల్స్ ఏవి. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్స్లో రాజు వంకాయ కదా, ఇప్పుడు ఏంటిది సీ ఫుడ్లో రాజు మన పీత, రాజు రాణి పీతలు, 2 రకాల పీతలు ఉంటాయంట. ఒక్క పాట పాడాలి నిజంగా. పాట అంకితం చేసేద్దామా? ఆహా ఏమి రుచి అనరామై మరచి, వారానికి ఒకసారి తిన్నా మరి మోజే తీరనిది, సీ ఫుడ్లలో రాజారాణి ఎవరంటే ఇంకా చెప్పాలా, పీతల కూరేనండి. ఎలా పాడాను? బాగుందా? అక్కడే అర్థమైంది. డిస్టర్బ్ చేయకుండా కొంచెం మంచిగా తింటారా ప్లీజ్. బాగుంది, చాలా బాగుంది. అంటే తినచ్చు, చాలా బాగుంది. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నోటికి రుచిగా ఈ శీతాకాలంలో వేడిగా, ఇంకోటి ఏంటి కారంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు పీతల కూర ఇలా చేసుకుంటే మాత్రం వాహ్ స్వర్గమే అనుకోండి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. కంటిన్యూస్గా మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, కమెంట్ అండ్ షేర్. బాయ్.